అది ఉద్యమాల పురిటిగడ్డ. ఆ గడ్డలో పట్టు కోసం ఆ ఫ్యామిలీ పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలవుతూ వచ్చింది. ఆ ఫ్యామిలీని అక్కడి ప్రజలు ఆదరించకపోవడానికి ప్రధాన కారణం వారిపై ఉన్న చెడు ప్రచారమే. అయితే చెడ్డ పేరు పోయి మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలోనే ఆ ఫ్యామిలీకి టికెట్ రాకుండా చేయడం కోసం ఓ కీలక నేత సర్వశక్తులు ఒడ్డిన అధినేత మాత్రం ఆ కుటుంబం వైపే మొగ్గు చూపారు. అయితే అక్కడే సీన్ రివర్స్ అయింది. తండ్రికి కాకుండా తనయుడికి టికెట్ ఖరారు చేసింది. ఇంకేముంది, సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్వపక్ష నేతల్లో అసంతృప్తితో పాటు ఆ ఫ్యామిలీపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఇది ఆ ఫ్యామిలీకి బాగా కలిసి రావడంతో భారీ మెజార్టీ వచ్చింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరిదా ఫ్యామిలీ? కమ్యూనిస్టులకు ఒకప్పుడు కంచుకోట కమలాపురం నియోజకవర్గం, ఉద్యమాలకు పురిటిగడ్డ ఆ నియోజకవర్గం. తొలుత కమ్యూనిస్టు పార్టీకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ గడ్డ ఎన్టీఆర్ ప్రభంజనంలో వైఎస్కు వ్యతిరేకంగా ఉన్న మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి టీడీపీ తరపున పోటీ చేసిన వీరశివారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, 2 సార్లు స్వతంత్రులు, మొన్నటితో కలుపుకొని 4 సార్లు టీడీపీ, వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే పుత్తా ఫ్యామిలీ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన పుత్తా ఫ్యామిలీ నాటి నుంచి నేటి వరకు 5 సార్లు పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించింది. పుత్తా నరసింహారెడ్డి ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణం ఆ ఫ్యామిలీపై జరిగిన చెడే ప్రధాన కారణమని ప్రచారం ఉంది. అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి చెడు ప్రచారం పోవడం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై స్వంత పార్టీ నేతల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత రావడం, ఇవన్నీ పుత్తా ఫ్యామిలీకి కలిసి వచ్చాయి. దాంతో పుత్తా కుటుంబం నుండి బరిలో దిగిన పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి విజయం సాధించారు. 5 సార్లు పుత్తా ఫ్యామిలీ పోటీ చేస్తే ఈసారి అక్కడి ప్రజలు పుత్తా కుటుంబానికి పట్టం కట్టారంటే ఆ ఫ్యామిలీపై బలమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడిందనే విషయం స్పష్టమైంది. పైగా మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురానికి కోనసీమ చేస్తామంటూ మాటలు చెప్పారే తప్ప అమలు చేయటంలో వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తడం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఇక రవీంద్రనాథ్ రెడ్డి మాటలు కోటలు, ఆచరణ నీటి మూటలేనని విషయం ప్రజలకు అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వలాభం కోసమే తన ఆరాటం తప్ప ప్రజా సమస్యలపై స్పందించే పరిస్థితి లేదనే భావనకు వచ్చిన ప్రజలు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి బుద్ధి చెప్పి పుత్తా ఫ్యామిలీకి పట్టం కట్టారని నియోజకవర్గంలో టాక్. అంతేకాదు రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావటంతో ఎవరూ ఆయనను ప్రశ్నించే దుస్సాహసం చేయలేదని చెబుతుంటారు. దాంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో అందొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ స్థానాన్ని పదిలపరుచుకోవటం కోసం పుత్తా చైతన్యారెడ్డి మండల స్థాయి నేతల నుంచి సహకరించిన గ్రామ స్థాయి నేతలతో మమేకమవుతూ ముందడుగు వేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధి కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన వారికి భరోసా కల్పించే దిశగా ప్రయత్నిస్తూ ప్రజల మన్ననలు పొందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నరేగా నిధులు సైతం పార్టీ శ్రేణులకు అప్పగించి గ్రామాన నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే వంతెన, అటవీ శాఖ అనుమతుల కారణంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణపు పనులకు అనుమతులు తెచ్చి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రజల మన్ననలను పొందే ప్రయత్నం చేస్తున్నారు.
5 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓటమి పాలైన పుత్తా ఫ్యామిలీ కమలాపురం నియోజకవర్గంలో వెళ్లాలనుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కంచుకోటలో పుత్తా ఫ్యామిలీ టీడీపీ జెండా ఎగరేసిందనే టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తుంది.